చూసా కోడి కూస వేళదాకా ఎదురు చూసా కోరుకున్న గోరకన్న గోరుముద్ద ఓరి పిల్లడా తలగడా మళ్ళీ పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా శంకరాభరణంతో స్నానం చేస్తా నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా రంజనీ రాగంతో రప్పాడేస్తా నిన్ను భైరవీ రాగంతో భయపెట్టేస్తా హంసధ్వని రాగంతో హింసించేస్తా నిన్ను కిల్లవాల రాగంతో హింసిస్తా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు విలాన్ వెస్టర్న్ బీఫ్ సినిమా చూపిస్తామా పవర్డ్ బై హనీల్స్ లుంగీలు అండ్ ఆరోగ్య మిల్క్. ఒళ్ళు వేడిగా ఉందబ్బి వచ్చిన కుర్ర కుంకలకి సినిమా చూపిస్తానే గాని ఒళ్ళు సలబనంటుంది. ఒక్కొక్కడిని బత్తాకాయ పిండినట్టు పసాపసం పిండేస్తాను. ఏ స్కూల్ నుంచి వచ్చారు? స్కూల్ కాదు, కాలేజ్. ఏం చదువుతున్నా ప్రస్తుతానికి? డిగ్రీ ఫైనల్ ఇయర్. మామూలుగా ఏం చేస్తుంటా ఖాళీ టైంలో? ఖాళీ టైం ట్యూషన్స్ చెప్తా. ఇలా షాకులు మీ షాకులు ఒకటండి. కాలేజీలు ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళే ప్రతి గబ్బు నాయాలకి ఇక్కడికి పిలిపించి సినిమా చూపించి ఈ సినిమా గొప్పదని నిరూపిస్తాను. అంతేంటమ్మా? టెంపర్ ప్యాంపర్ ప్యాంపర్ అగ్గీస్ చిన్నపిల్లలకి వాడండి, శుతి మెత్తగా ఉంటుంది డైపర్స్. ఇప్పుడు మన సినిమా చూపిస్తామలో మొట్టమొదటిసారిగా రాబోతున్న పార్టిసిపేట్ ఎవరో తెలిసిన? అల్లరి చేస్తే కోతి, మాటలు మాట్లాడితే పోతుంది మన మతి. ఇంకెవరో గారు వస్తుంది రేవతి. రామ్మా. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరను మనసే. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సబ్బం చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. కස්සదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సూపర్. థ్యాంక్ యూ. రేవతి పోయింది నామతి చూడంగానే. ఎక్కడికి వచ్చినావు? మెడ్చల్. మేడ్చల్. ఏం చేస్తున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఇంకా చదువుతున్నావా? చదువు. ఎలా ఉంది చదువు? బాగుంది. సరే, ఇక అందరికి చెప్పినట్టే మా సినిమా చూపిస్తాం వచ్చిన అందరికి నీ పేరు రేవతి అన్నావు కాబట్టి మొదటి రౌండ్ లో నిన్ను పిండివతం చేస్తాను. ఓకే. సెకండ్ రౌండ్ లో జలవతం చేస్తాను. థర్డ్ రౌండ్ లో బెలూన్ చేస్తాను. ఫోర్త్ రౌండ్ లో బురదవతి. ఏది ఇష్టం ఇంట్లో? బుర్దవతి. అక్కడ వరకు పంపిస్తాను, కానీ సినిమా చూపించడం మాత్రం పక్కా ఉంటది. సరేనా? మిగతా ముగ్గురు పిలుద్దాము. అది అని పోయి అడిగింది. వెళ్ళు. ఇప్పుడు వస్తున్న మరో పార్టిసిపేట్ ఎవరో తెలిసిన? బేసిక్ గా బాంబులు పేల్చేది ఫ్యాక్షన్ సీమా, అదే మాటలతో బాంబులు పేల్చేది మన వసీమా. లెట్స్ వెల్కమ్ వసీమా. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది. కాటుక కళ్ళు ఏమంటున్నాయో. మందలు రాని మందార పూలు ఏమంటున్నాయో. చెప్పయ్యా చెప్పయ్యా. గాజుల కన్ను ఏమంటున్నాదో. కరిగిన గుండెల కన్ను ఏమంటున్నాదో. చెప్పయ్యా చెప్పయ్యా. సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్, సూపర్ డాన్స్. ఏ స్కూల్ నుంచి వచ్చారు? స్కూల్ కాదు, కాలేజ్. ఏ కాలేజ్? వివేకానంద డిగ్రీ కాలేజ్. వివేకానంద డిగ్రీ కాలేజా? ఓకే సూపర్. ఏం చదువుతున్నా ప్రస్తుతానికి? డిగ్రీ ఫైనల్ ఇయర్. మామూలుగా ఏం చేస్తుంటా ఖాళీ టైంలో? ట్యూషన్స్ చెప్తా. ట్యూషన్ చెప్.
మామూలు ట్యూషన్కి వచ్చే పిల్లలు నేను ఏమని పిలుస్తా ఉంటారు? అక్క అని పిలుస్తారు. ఓకే. అయితే మామూలు సినిమాలు చూస్తూ ఉంటావా? చూస్తాను. రీసెంట్ గా ఏ సినిమా చూసావు? బాహుబలి. బాహుబలి చూసావు, నచ్చిందా? నచ్చింది. ఆ సినిమా కంటే ఇక్కడ ఇంకోలా కనిపిస్తూ ఉంటది ఆ సినిమా. మొత్తం గ్రాఫిక్స్, 3D ఫైట్స్, గీట్స్ అన్ని చూపిస్తా. చూద్దామా? అదిగో నీ పోనీ అక్కడికి వెళ్ళు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ ఎవరో తెలుసు బి. విషయం ఉన్నదంటే అది సర్పరాజు, విషయం ఉన్నదంటే అది మన నాగరాజు. లెట్స్ వెల్కమ్ నాగరాజు. సూర్యుడికి ప్రణామం, 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 సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం, 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 ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం. ప్రయాణం, 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 విశ్వంతో మమేకం ప్రయాణం. సూపర్, చాలా బాగా చేశారు. సూపర్. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా? థ్యాంక్ యూ అన్న. ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తా ఉంటావు, ఎలా ఉన్నావు? నేను కుక్కట్పల్లి వివేకానంద డిగ్రీ కాలేజ్ నుంచి వస్తున్నాను అన్న. ఓకే. నేను వచ్చేసి బీకామ్ సిఏ థర్డ్ ఇయర్ అన్న. చదివేది బీకామ్, కానీ కాముగా మాత్రం ఉండట్లా. అంటే ఇప్పటి నుంచి ట్రై చేద్దాం అని అనుకుంటాను. కాముగా ఉండడానికి ఎప్పుడు మనం కాముగా ఉండకూడదు. అదిగో నీ పోడియం. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ ఎవరో తెలిసిన బి. ప్రేమలో పడితే మొట్టమొదటిగా పోయేది జీతం, తర్వాత పోయేది జీవితం. ఈ రెండు పోయినా పర్లేదు అంటున్నాడు మన ప్రీతం. లెట్స్ వెల్కమ్ ప్రీతం. లెక్క సీక్రెట్ గాని నన్నలక మాట అంటుంది జారేవాణి. బ్లాక్ బస్టరే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. సూపర్. థ్యాంక్ యూ అన్న. బ్యూటిఫుల్ సార్, ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. 2 నిమిషాలు తగ్గిపోయింది కూడా పక్కప్పుడే. కానీ చాలా బాగా చేసినావు, బబ్లీ బబ్లీగా ఉన్నావు. ఆ డాన్స్ ఏమి ఎవడ నమ్ముతారా? గ్రాఫిక్స్ చేసినారు అనుకుంటారు. ఎక్కడికి వచ్చినావు? నిజామాబాద్ అన్న. నిజామాబాద్కి వచ్చినావా? ఏం చేస్తావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. బాగా చదువుతాడా? డాన్స్ వేసుకుని తిరుగుతాడా? రెండు చేస్తాను. వెరీ గుడ్. కానీ ఈ రోజు నా సినిమా చూపిస్తాం వాళ్ళు బాగా సెట్ చేస్తాను నేను. సరేనా? మరి నేను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీకు సినిమా చూపించాలన్నా, మీరు ఆడేయాలన్నా మీ నలుగురికి తలకొక 25,000 చొప్పున ఇవ్వాలి. ఆ 25,000 ఇవ్వాలంటే మా ధనలక్ష్యం పైన ఏముంటది, ఆవిడ కిందకి పెద్దాం. నలుగురు ఆరి మా ధనలక్ష్మి కిందకి రా. మన సినిమా చూపిస్తాం వల్ల మొదటి రౌండ్ గెలిపాదాం. మొదటి రౌండ్ పేరేంటి తెలుసా? బి. రంగు పడుద్ది.
మీకు ఈ రౌండ్ లో 1 మినిట్ టైం ఇస్తాను. అట్టనే ఒక టంగ్ టెస్టర్ ఇస్తాను. మీకు ఇచ్చిన 1 మినిట్ టైం లో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. అది నేనేమనబ్బి మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవాలా. దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో తెలిసిన తెలియదు. టంగ్ టెస్టర్ చెప్పేటప్పుడు 4 మాత్రమే మాట్లాడాలా. ఏ మాత్రం స్లోగా చెప్పినా, తడబడినా, రాంగు చెప్పినా, ఏకశకాలు చేసినా రంగు పడుద్ది. రంగు పడుతున్న మాట. అబ్బా వెంకటేష్ గారు సిరది హేత్నం. అర్థమైంది కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు. సో మన రంగుపడుతు రౌండ్ లో మొట్టమొదటిగా ఇక్కడ వచ్చి వాళ్ళ 4కి పని చెప్పే వాళ్ళు ఎవరంటే అన్నారు ఇప్పుడే నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ ఏంటంటే కరిచిన కాలు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాలు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాలు, కరిచిన తేలు, విరిగిన పాలు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. తడిచిన కాలు, అది అది తడిచిన కాలు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాలు, తడిచిన కాలు, కరిచిన తేలు, విరిగిన పాలు. తడిచిన కాలు, తడిచిన కాలు, కరిచిన తేలు, విరిగిన పాలు. 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 విరిగిన పాలు. తడిచిన కాలు, కరిచిన తేలు, విరిగిన పాలు. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా. అమ్మ నన్ను కొట్టింది బాబో. ఊరుకో ఎక్కడి నుంచి ఎన్ని కిలోలు తీసుకెళ్దాం టార్గెట్ చేసుకున్నావు? ఏం ప్లానింగ్ చేయలేదు. ఇప్పుడు మాత్రం ఒక 2 కిలోలు పట్టుకెళ్లాల్సి వస్తుంది. నీకు కిలోలు సరిపో, కింటాలే. నీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 10 సార్లు కరెక్ట్ చెప్పావు. 10,000 రూపీస్ ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నావో ఈ మైక్ లో చెప్పేసి లాగేసుకో. రేవతి దగ్గర నుంచి 5,000, వసీమా నుంచి 5,000. ఓకే వెళ్ళి లాక్కో పో. నెక్స్ట్ మన రంగుపడుతు రౌండ్ లో సెకండ్ ఇక్కడికి వచ్చి ఆ 4కి బాగా షార్ప్ చేసుకుని ఉన్నారు ఎవరంటే దా దా రేవతి. రేవతి నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. నల్ల కర్రలు కరువు. ఒకసారి చెప్పు. ఎర్ర కర్రలు 4 ఎక్కడి నుంచి వచ్చింది? తగ్గించావా? 2 మైనస్ చేసావా? ఎర్ర కర్రలు 4, ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. అది రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు ఎర్ర కారు ఎక్కడ కారు కొనండి ఫస్ట్ గా. ఎర్ర కర్రలు ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నల్ల కర్రలు కరువు. ఎర్ర కర్రలు కరువు. ఎర్ర కర్రలు 6, నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. సరే నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటమ్మా? 2 times కరెక్ట్ చెప్పావు. అంటే 2000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటా చూడు. ప్రీతం దగ్గర 2000. వెళ్ళి లాగేసుకో.
ఇప్పుడు మన రంగు పడుతు రౌండ్ లో థర్డ్ పార్టిసిపేట్ ఎవరంటే దా బాబు రాను రా ఓ పని చేద్దామా వచ్చి పిలుద్దాం నువ్వు వెళ్ళు దా అమ్మా ఓకే వసీమా నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ 4 నల్లలారీల్లో 6 ఎర్రరాళ్ళు సచ్చింది గొర్రె 4 నల్లలారీల్లో 6 ఎర్రరాళ్ళు 4 నల్లరారీలు 1 కింటా పిండి రెడీగా పెట్టుకున్న బాబు 4 నల్ల లారీల్లో 6 ఎర్రరాళ్ళు ఎర్రరాళ్ళు వసీమా ఆల్ ది బెస్ట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ 4 నల్ల లారీల్లో 6 4 నల్ల లారీలో 6 రావు 4 నల్ల లారీలో 6 ఎర్రరాళ్ళు 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 4 నల్ల లారీలో లారీ హార్న్ కొడుతుంది మధ్యలో 4 నల్ల లారీలో 6 ఎర్రరాళ్ళు 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 అదిరింది మేకప్ 4 నల్లలారీల్లో 6 ఎర్రరాళ్ళు వసీమా చాలా బాగా చెప్పావు థ్యాంక్ యూ ఈ లారీలు రాళ్ళు ఏమైనా చూద్దాం సరే ఎన్ని రాళ్ళు వెనక్కేసుకున్నావు 4 రాళ్ళు వెనక్కేస్తున్నావు థ్యాంక్ 4 times కంగ్రాచులేషన్స్ అంటే 4000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పమ్మా సరే 2000 నాగరాజ్ 2000 ప్రీతం లాగేసుకో అండ్ మన ఇప్పుడు రంగు పడుతున్నంలో లాస్ట్ ఇక్కడికి రాబోతున్నారు ఎవరంటే సర్ఫరాజు కాట్రేదా నాగరాజు దా కట్రే నాగరాజ్ ఓకే నీకు ఇచ్చే టంగ్ టెస్టర్ కప్పులో పాలు కుప్పలో కాలు కొప్పులో పూలు ఏంటన్నా ఒకసారి మళ్ళీ చెప్పవా కప్పులో పాలు కుప్పలో కాలు కొప్పులో పూలు కప్పులో పాలు కుప్పలో కాలు కొప్పులో పూలు అంతే రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ కప్పులో పాలు కుప్పలో అది కప్పులో కాలు కుప్పలో కాలు కాలు అది కప్పులో పాలు కుప్పలో కాలు కొప్పులో పూలు కప్పులో కాలు కప్పులో కాలు కుప్పలో కప్పులో కాలు కుప్పలో పాలు నీకు పాలు బాగా అలవాటు అయిపోయినట్టుంది కప్పులో పాలు కుప్పలో కాలు కొప్పులో పూలు కప్పులో కాలు కుప్పలో పాలు కొప్పులో పూలు కప్పులో పాలు కుప్పలో కాలు కొప్పులో పూలు కప్పులో కాలు కుప్పలో పాలు టైం భూమికి జానడు పుల్లో కబీరుడు చూపులకు నామోడు మునగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగ తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైపే వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు పాపరాయుడు 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 ఎన్నిసార్లు కట్ట చెప్పావో తెలుసామా నీకు నాగరాజు అసలు చెప్పలేదు అనిపిస్తుంది అన్న కప్పులో పాలు కుప్పలో కాలు కొప్పులో పూలు ఎన్నిసార్లు చెప్పానంటే చెవులో పువ్వు పెట్టుకున్నా లాస్ట్ కి 2 సార్లు చెప్పా కరెక్ట్ గా ఎక్కడ తీసుకుని చెప్పు వసీమా 2000 తీసుకెళ్ళి మన రంగు
4 పడితే రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాము. మనం ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం. అబ్బి సెకండ్ రౌండ్ పేరేమో ఎరికినా? జోర్సే ఏమి సెటప్ ఏడున్నావు? నిద్రపోతున్నారా? ఈ జోర్సే మార్ రౌండ్ గురించి మీకు చెప్పేస్తానమ్మా. ఈ జోర్సే మార్ రౌండ్ అనేది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్స్ కూడా ఫోటోకు సంబంధించిన మాత్రం అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత ఫస్ట్ ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఈ పక్కొచ్చి ఆన్సర్ చెప్పాలన్నమాట. రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ఆ ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు తీసేసుకోవచ్చు. ఒకవేళ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారు అనుకోండి, ముగ్గురు కలిసి ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్పారో వాళ్ళ ముఖం మీద పడక్ మన వాటర్ కొట్టి ఎవరైతే ఫస్ట్ వాటర్ కొడతారో వాళ్ళు 1000 రూపాయలు అక్కడి నుంచి లాగేసుకుంటారు. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే వాటర్ కొట్టేటప్పుడు చేతులు అడ్డు పెట్టుకోకూడదు. నేను జోర్సే మారినప్పుడు మాత్రం వాటర్ కొట్టుకోవాలా, అంత ముందు వాటర్ కొడితే నేను కొడతాను. మీకు అర్థమైనదా? అండ్ మన జోర్సే మార్ రౌండ్ లో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. బజర్ ప్రెస్ చేసింది మా నసీమా. ఈ పక్క వచ్చామ్మా నసీమా. ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తావు, ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పేసావు అనుకో, ముగ్గురు కలిసి వాటర్ కొడితే అక్కడ పడతావు వెళ్ళి. మళ్ళీ 3rd ఎపిసోడ్ 4th ఎపిసోడ్ వెళ్తే అక్కడ ఆన్సర్ చెప్పామా నువ్వు? కత్రీనా కైఫ్. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రైట్ ఆన్సర్ నసీమా. వాటర్ కొడితే మామూలుగా ఉండవు నసీమా. వాటర్ తో పాటు నువ్వు వెళ్ళిపోద్దు, అక్కడే ఉండు. రెడీ? జోర్సే మార్. ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ స్టిల్ ఏ పాటలో ఉంది? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది కాట్రాజ్ నాగరాజ్. దాని పక్కన నాగరాజ్ ఆన్సర్ చెప్తాడు. ఆన్సర్ ఏంటమ్మా? టెంపర్ మూవీలోని టెంపర్ సాంగ్ టైటిల్ సాంగ్. ఏ సాంగ్ పాడు. టెంపర్ టెంపర్ ప్యాంపర్ ప్యాంపర్ అగ్గీస్. చిన్నపిల్లలకి వాడండి, చుట్టూ మెత్తగా ఉంటుంది డైపర్స్. తర్వాత ఏమొస్తుంది? నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, నీ నాయన టెంపర్, నీవు ఇంకా టెంపర్. సూపర్. ఓకే చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. पटाले सबको बचा दे, सबको पटाले सबको बचा दे. కంగ్రాచులేషన్స్ నాగరాజు. ఈ సర్పం కాటేసింది ఆన్సర్ తో. ఇప్పుడు గ్లాస్ లో ఉన్న విషయాన్ని ఎవరి మొహం మీద వస్తా చూద్దాం. జోర్సే మార్. మీరు ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో గోపీచంద్ పక్కన ఉన్న సెలబ్రిటీ ఎవరు? ఫోటో ప్లీజ్. ప్రీతం. దా ఈ పక్కన.
ఓకే ప్రీతం ఆన్సర్ చెప్పాము ఇప్పుడు. అన్నయ్య చిరంజీవి. ఇప్పుడు రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం ఒకసారి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రెడీ జోర్ సే మార్. పట్టుకో 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 పట్టు చీర పట్టుకో గుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాలని చిట్టి చీర సిగ్గు లేదా ఎగ్గు లేదా చీరలేని చిన్నదాన్న పట్టుకో 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 పట్టు చీర చీరలా చుట్టుకో పైటలా కప్పుకో నీ కళ్ళు నా కళ్ళ చీర పట్టుకో పట్టుకో. డాన్స్ చేస్తూ ఏదైనా తినొచ్చు అని ఫస్ట్ టైం నిరూపించారు. ఏం నవనేతన మధ్య మధ్యలో ముగ్గురు కలిసి కట్టారు కానీ ఫస్ట్ కొట్టింది మాత్రం నాగరాజు. కంగ్రాట్స్. 1000 రూపాయలు తీసుకు అక్కడి నుంచి. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో 4th క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఈ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్న డైలాగ్ ఏంటి? ప్రీతం చెప్పు, ఆన్సర్ చెప్పు. నన్ను ఇప్పుడే చంపాయి, లేదంటే నిన్ను చంపేస్తా. ఏది జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ చెప్పు. నన్ను ఇప్పుడే చంపాయి, లేదంటే చంపేస్తాను. సారీ అడిగింది. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఏదో ఒకసారి డైలాగ్ చెప్పాలి ఇప్పుడు. కరెంట్ తీగ నాలాగే సన్నగా ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే దాని అమ్మ షాకే. ఏమైనా సంబంధం ఉందా? సింక్ అయిందా డైలాగ్? కొన్ని ట్రాన్స్ఫార్మర్ అలాగే ఉంటది, కానీ టచ్ చేస్తే దాని అమ్మ బొగ్గే. ఫైనల్లీ రాంగ్ ఆన్సర్. ముగ్గురు రెడీగా ఉన్నారు. జోసెమార్ ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. ఓకే ఫస్ట్ వాటర్ కొట్టింది రేవతి. కంగ్రాట్స్. ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో 5th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. చెప్పు, ఆన్సర్ చెప్పు. 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. ప్రియమని అంట. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. బాబు గారి బొమ్మ. రాంగ్ ఆన్సర్ అమ్మా. సో ముగ్గురు రెడీగా ఉన్నారా? జోర్సి మ్యాన్. మరి బ్రహ్మాండంగా కొట్టేసరి ముగ్గురు కలిసి కట్టారు, కానీ ఫస్ట్ కొట్టింది ఎవరైతే వసీమా. 1000 రూపాయలు తీసుకు అక్కడి నుంచి. ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో 6th క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించబోయే స్టిల్ ఏ పాటలో ఉంది? స్టిల్ ప్లీజ్. నాగరాజ్ దా ఈ బకరా. ఆన్సర్ అంటే చెప్పు. శీతాకాలం సూర్యులాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చుగా. ఇది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కొంచెం కొంచెం వేస్తావే అరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే, సాయంకాలం సరదాలాగా మొత్తం కారాలే. కనులకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే. రైట్ ఆన్సర్ జోర్సేమార్. పగలేదో రాత్రేదో తెలిసి తెలియక నేను మెలకువలో కలగంటూ సతమతమే అవుతున్నాను. 1000 ఇచ్చామ్మా. మన జోర్సేమార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం.
ఈ రౌండ్ ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీ మనీ బాక్సులు తీసుకొని పోడిన దగ్గరికి వెళ్ళిపోతే మనం థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ కి వెళ్ళాలంటే ఇప్పుడు మన సెకండ్ రౌండ్ సెటప్ ఇక్కడ ఉండకూడదు. అమ్మ సెటప్ ఏమి ఇంకా ఇక్కడే సుట్టావు. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ కి వెళ్ళబోతున్నాం. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్ కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ తెలుసా? నాగరాజు. నాగరాజు ఇప్పుడు నువ్వు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకో. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? రేవతి. సూపర్, ఇద్దరు వచ్చారు కాబట్టి మరి ఈ రౌండ్ కూడా సెటప్ ఉన్నారు కదా, ఆ సెటప్ పిలుద్దాం. అమ్మ సెటప్ దా. అమ్మా ఇప్పుడు ఈ రౌండ్ గురించి చెప్పేస్తాను మీకు. దీంట్లో నేను ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ కి 7 క్వశ్చన్స్ గాను ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ చేసిన వాళ్ళు రౌండ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. ఇప్పుడు నేను టాపిక్ చెప్తా. ఆ టాపిక్ లో 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ కి గాను 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాల్సింది నువ్వా లేకపోతే తన అన్నది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు టాప్ లో ఉన్నావు కాబట్టి. నేను ఇప్పుడు మీకోసం టాపిక్ చెప్తా. టాపిక్ చెప్పిన తర్వాత అది సులువైతే నువ్వు చెప్పొచ్చు, కష్టంగా ఉంటే ఆమెకి ఇచ్చేవచ్చు. ఓకేనా? టాపిక్ ఏంటంటే నేను తండ్రి పేరు చెప్తాను, మీరు చెప్పాల్సిందంటే కొడుకు పేరు చెప్పాలి. ఓకే? నువ్వు చెప్తావా లేకపోతే తనకి ఇచ్చేస్తావా? రేవతికి ఇస్తావు. రేవతి నువ్వు చెప్పేస్తావమ్మా? ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే నీ దగ్గర ఉన్న మనీ మొత్తం తనకి వెళ్ళిపోతుంది, నువ్వు ఎలిమినేట్ అయిపోతావు. ఓకేనా? అండ్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయగానే నీ నెత్తి మీద ఉన్న బెలూన్ కిందకి ఇలా జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా నీ నెత్తి మీదకి వచ్చి పగిలే లోపు 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసేయాలి. ఒకవేళ చేయకపోతే బెలూన్ పగిలిపోతుంది, ఆటోమేటిక్ గా నువ్వు వెళ్ళిపోతావు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తెలియకపోతే పాస్ అని చెప్తే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతా. ఓకే అమ్మా? రెడీ? ఆల్ ది బెస్ట్ రేవతి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమితాబ్ బచ్చన్. రైట్ ఆన్సర్. బాలకృష్ణ. మహేష్ బాబు. పవన్ కళ్యాణ్. సచిన్ టెండూల్కర్. అల్లు అర్జున్. కేసీఆర్. చంద్రబాబు నాయుడు. జూనియర్ ఎన్టీఆర్. సాయి కుమార్. బాలకృష్ణ. నువ్వు మిస్ అయిపోయినా చెప్తాను. బాలకృష్ణ, మోక్షజ్ఞ, మహేష్ బాబు, గౌతమ్ కృష్ణ, పవన్ కళ్యాణ్, అఖిలానందన్, సచిన్ టెండూల్కర్, అర్జున్, అల్లు అర్జున్, అయాన్, కేసీఆర్, కేటీఆర్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, అభయ్ రామ్, సాయి కుమార్, ఆది. సో ఆబ్వియస్లీ నేను చెప్పిన ప్రకారం మనం ఇచ్చేసాం. అక్కడ ఎలా అనిపించింది సినిమా? చూపిస్తామమ్మా? బాగా సినిమా చూపించింది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రేవతి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మిగిలిపోయింది ఇంకిద్దరు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుని అపోనెంట్ గా ఈ గేమ్ ను కొనసాగించి బాబు. ఇద్దరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు ఇప్పుడు? ప్రీతం. ప్రీతం దా వచ్చేమ్మా. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. నేను టాపిక్ చెప్పేస్తున్నా. హీరో హీరోయిన్ కలిసి యాక్ట్ చేసిన మూవీ నేమ్ చెప్పాలి. నేను హీరో హీరోయిన్ నేమ్ చెప్తాను, మీరు మూవీ నేమ్ చెప్పాలి. అది నువ్వు చెప్తావా లేకపోతే తను చెప్పాలని నీ ఇష్టం. ఎందుకని నీకు తెలీదా? అంటే పాతకాలం అడిగితే మళ్ళీ నేను చెప్పలేదు. పాతకాలం ఏం కాదు, నీ కాలంవే. నా కాలమే అయితే నేనే చెప్తాను. ఈ క్వశ్చన్స్ కి నేనే ఆన్సర్ చెప్తాను అన్నాడు ఇప్పుడు మన నాగరాజు. చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిరంజీవి, త్రిష. అందరివాడు. జై చిరంజీవి. తెలియకపోతే పాస్ చెప్తా. నెక్స్ట్ పాస్. ఓకే. సునీల్, సలోని. మర్యాద రామన్న. రైట్ ఆన్సర్. శర్వానంద్, నిత్య మేనన్. ఇది చూపు ఎటో వెళ్ళిపోయింది మనం. ఎటో వెళ్ళిపోయింది మనం. పాస్ పాస్. మంచు విష్ణు, అనుష్క. మంచు విష్ణు. పాస్. నితిన్, అదా శర్మ.
పాస్. సుశాంత్ శాన్వి. పాస్. వెంకటేష్ తాప్సీ. పాస్. అల్లు అర్జున్ నాన్సిక. దేశముద్రు. రైట్ ఆన్సర్. మహేష్ బాబు నమ్రత. గోవింద 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 నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. స్వార్థం అంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోరిక. ఓకే, నీ దగ్గర ఉన్న డబ్బులు అక్కడ ఇచ్చామ్మా. నువ్వు మిస్ అయిపోయిన ఏంటో చెప్తాను ఒకసారి. చిరంజీవి, త్రిష, స్టాలిన్, శర్వానంద్, నిత్యమేనన్, మళ్ళీ రాను రోజు, మంచు విష్ణు, అనుష్క, అస్త్రం, నితిన్ అదా శర్మ, హార్ట్ అటాక్, సుశాంత్ శాన్వి, అడ్డా, వెంకటేష్ తాప్సీ, షాడో, మహేష్ బాబు నమ్రత, వంశీ, మనోజ్, షీలా, రాజుబాయ్. ఇది లాస్ట్ అడగలండి. సూపర్, కంగ్రాచులేషన్స్ ప్రీతం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ గేమ్ షోకి వచ్చి చాలా బాగా ఎంటర్టైన్ చేసావు, చాలా బాగా ఎంజాయ్ చేసావు. థ్యాంక్స్ అలాట్. సినిమా కనిపించిందా మొత్తం నీకు? బాగా కనిపించింది అన్న సినిమా. మామా థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఇంకా మిగిలిపోయింది అసీమా ఒకటే కాబట్టి ఇద్దరు కలిసి ఆడాలి. రామా, ఎలా హెల్మెట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. అండ్ ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను. నేను సినిమా పేరు చెప్తాను, మీరు చెప్పాల్సింది హీరో పేరు చెప్పాలి. ఓకే, ఈ టాపిక్ కి ఆన్సర్ నువ్వు చెప్తావా లేకపోతే అక్కడ ఇస్తావా? అక్కడ ఇచ్చేస్తావు. రెడీ అసీమా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఇది రాని రోజు. రైట్ ఆన్సర్. బందిపోటు. జెండా పై కబిరాజు. దోచేయ్. మోసగాళ్ళకు మోసగాడు. కొత్తది. అసురా. జాదుగాడు. భలే దొంగలు. రైట్ ఆన్సర్. పోటుగాడు. చిన్నదాన నీకోసం. నితిన్. రైట్ ఆన్సర్. బందిపోటు. జెండాపై కబిరాజు. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా. సో అసీమా, మొత్తం నువ్వు మిస్ అయిపోయిన ఆన్సర్లు ఏంటి చెప్తాను ఒకసారి. బందిపోటు అల్లరి నరేష్, జెండాపై కపిరాజు నాని, దోచే నాగ చైతన్య, మోసగాళ్ళకు మోసగాడు సుధీర్ బాబు, అసుర నారా రోహిత్, జాదుగాడు నాగశౌర్య, పోటుగాడు మంచు మనోజ్. ఇవి మిస్ అయ్యావు. సో అసీమా, ఎలా అనిపించింది గేమ్? బాగుంది. థ్యాంక్ యూ. సో ఈ డబ్బులు కూడా అక్కడ ఇచ్చామ్మా. బాయ్ బాయ్ అసీమా. మొత్తం నీ దగ్గర సంపాదించుకున్న డబ్బులు ఏంటంటే 1 लाख రూపీ. 1 लाख రూపీతో మనం 4th రౌండ్కి వెళ్ళబోతున్నాం. 4th రౌండ్ మనం వెళ్ళి నువ్వు అక్కడ ఆడాలనుకుంటే కనుక ఫస్ట్ మనం 3rd రౌండ్ సెటప్ ను పంపించేదాం. అమ్మ సెటప్ అవుట్. అండ్ మనం ఇప్పుడు 4th రౌండ్కి వెళ్ళబోతున్నాం. 4th రౌండ్ పేరు ఏంటంటే రన్ రాజా రన్. మరి 4th రౌండ్ కూడా సెటప్ ఉండాలి కదా. ఆ సెటప్ ఎక్కడ ఉంది తెలుసా? ఎక్కడ చూడు. సో మనం ఈ రౌండ్ లోకి 1 लाख రూపీతో ఎంటర్ అయిపోయాం. ఈ 1 लाख రూపీని రౌండ్ అంతా ఆడేసి 5 lakhs గెలుచుకునే అవకాశం ఉంది. దాన్ని నువ్వు చేయాల్సింది చిన్న పని అనమాట. అదేంటంటే కింద నీళ్లు కనిపిస్తున్నాయి కదా, బురద నీళ్లు, దానిపైన బ్రిడ్జ్ ఉంది కదా. ఈ బ్రిడ్జ్ నుంచి హ్యాపీగా తాతీగా ఏం కాదు, ప్రశాంతంగా వెళ్ళి పక్కకి ఆ బుట్టలో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్ని ఆ బోర్డు మీద ఆర్డర్ లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. ఆ సినిమా పేరు పెట్టేసి మళ్ళీ ప్రశాంతంగా పక్క వచ్చేస్తే నీకు 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు. ఓకే. సో 5 లక్షలు ఇవ్వాలంటే ఈ టాస్క్ నువ్వు 1 minute కంప్లీట్ చేయాలి. 1 minute లో చేస్తేనే 5 లక్షలు ఇస్తాను. అన్న గాలి మొత్తం. మరి ట్విస్ట్ లేకుండా ఎలా ఉంటుందమ్మ సినిమా? నువ్వు 1 minute లో కంప్లీట్ చేయలేకపోతే నీకు ఇంకో ఆప్షన్ ఇస్తాను. 80 seconds. 80 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మొత్తం నువ్వు గెలుచుకోవచ్చు 3 లక్షలు. ఆలోచిస్తున్నావు ఇది కూడా?
ఓకే, ఇంకో ఆప్షన్ ఇస్తాను నీకు, ఇది కూడా చేయాలంటే 100 seconds లో టాస్క్ కంప్లీట్ చేస్తే 2 lakhs గెలుచుకోవచ్చు. 1 minute 80 seconds 100 seconds 100 seconds 100 seconds అంటే 2 lakhs. ఆల్ ది బెస్ట్ ప్రీతం. దానికంటే ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను. నేను రెడీ అన్నప్పుడు ఇక్కడ బజర్ ప్రెస్ చేసి, అంటే టైమర్ ఆన్ అయిపోతుంది. బజర్ ప్రెస్ చేస్తే టైమర్ ఆన్ చేసిన తర్వాత పక్కెళ్ళి యాజ్ ఇట్ ఈస్ టాస్క్ చేసి మళ్ళీ వచ్చి బజర్ ప్రెస్ చేస్తే టైం ఎండ్ అయిపోతుంది. ఒకవేళ ఇన్ టైమ్ లో నువ్వు అనుకున్న టైంలో టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర మనీ మొత్తం మా ధనలక్ష్మికి ఇచ్చేస్తా. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రీతం, నువ్వు పంపించేసిన ముగ్గురు ఫ్రెండ్స్ ని తిరిగి పిలుస్తాను నేను. లెట్స్ వెల్కమ్ నాగరాజు అండ్ రేవతి అండ్ నసీమా. ఆల్ ది బెస్ట్ చెప్పండి ఫ్రెండ్ గా సరే. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, గో. సలోలి 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 సలోలి, అది కేవలం 60 kg పరిమితి వరకే నిర్మించబడిన బ్రిడ్జ్. అది మరి 100 kg ఎవరు పర్లేదు, బ్రిడ్జ్ ఎక్స్ప్రెస్ చూడాలి. అరే యు కెన్ డూ. మళ్ళీ బురదలో పంది అయిపోతావు రే. ప్రీతం మెల్లిగా రా 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 రా. అలాగే వెరీ గుడ్ వెరీ గుడ్. వనక్కు వనక్కు రే, చలి జ్వరం వస్తున్నట్టు వణుకుతున్నావు ఏంట్రా. మెల్లిగా మెల్లిగా రారా. ఇప్పుడే బురదలో నుంచి వచ్చిన పందిలాగా ఉన్నాడు. చాలా బాగా ట్రై చేసావు, కానీ నీకు ఇచ్చిన మాట ప్రకారం చెప్పాను కదా 100 seconds లోనే చేస్తేనే మాత్రమే నీకు డబ్బులు ఇస్తాను చెప్పాను. బట్ మాట తప్పావు. తమ ధనలక్ష్మి కింద చెప్పండి ప్రీతం గారు, ఇప్పుడు మీరు గేమ్ షోకి వచ్చారు. ఫస్ట్ నుంచి చాలా బాగా ఆడుతున్నారు. లక్ కలిసి వచ్చి ఫైనల్ రౌండ్ కి వచ్చారు. మరి ఫైనల్ రౌండ్ లో బ్రిడ్జ్ నుంచి వెళ్తూ కిందకి పడ్డారు. మా బురద చాలా బాధపడింది ఆ క్షణం. నిజంగా ఆ బురద యొక్క మరి ఫీలింగ్స్ తెలుసుకోలేం కాబట్టి మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈ గేమ్ షో ఎలా ఉంది? సినిమా కాదు, మొత్తం అన్ని కనిపించేసి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే వ్యూయర్స్, చూసారు కదా, మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త గెటప్ తో మిమ్మల్ని అందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి ఈ గెటప్ సీను ఇదే టైం కి ఎక్కడే ఉంటాడు. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ గెటప్ సీను. బై బై. సినిమా చూపిస్తాం. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జానీ. వచ్చేసరయ్యమని సరికత్తాయ్యమని రాసుకోండి లైఫ్ ఇంకా బ్లాక్ బస్టరే. బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే, నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టరే. ఎక్కడికి వచ్చే పార్టిసిపేట్లు తలుచుకుంటే అయ్యో అయ్యో అయ్యయ్యో అయ్యో అనిపిస్తుందా? బళ్ళారి బాబా బాబేగ బాబా మైసూరు రంగుల పెట్టు బండాడా. మనోడి చేతికి ఒక గిన్నె ఇచ్చి అందులో ఆయిల్ పోసివ్వండి. దేనికి? పెనం మీద దోశలు వేయడానికి. నువ్వు తైలం పెట్టడం కాదు, నీకు తైలం పెట్టేవాళ్ళని పిలుస్తున్నా ఇప్పుడు. నేను నేర్పించే స్టెప్పులేంటి, నువ్వు వేసే స్టెప్పులేంటి? పాట ఉన్నదే నంబరు, నువ్వు ఎగిరిన టెంపో నంబర్ రా. 6 ఒకసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోద్ది అనిపిస్తుంది అన్న. నీ బొందరా, నీ ఇంట్రెస్ట్ తప్పకుండా బాగా వేసాడు. సినిమాలు ఏం చేస్తున్నావు? మన మెగాస్టార్ గారు 150 సినిమా ఉంది కదా, దానిలో చేస్తున్నాడంట సెట్ బాయ్ గా. అవునా? మీ గురించి అనేది, నా గురించి కాదు. అన్నయ్య పిలవండి ఒకసారి. వాహిదా షాహిదానా? ఎవరో గుర్తుపట్టుకో చూద్దాం. నువ్వు కరెక్ట్ అంటే నేను ఆశ చాక్లెట్ ఇచ్చేస్తా. డైరీ మిల్క్ సిల్క్ ఎవరా? అది బాయ్ ఫ్రెండ్స్ బాగా ఇస్తారు, నీకెందుకు ఇస్తారు? పాడు ఇప్పుడు పాడు. నవ మన్మధుడా అతి సుందరుడా ఎవరే? పిల్లి పిల్ల పాలు, నీల పాలు, కన్నె పిల్ల కళ్ళు, చేప పాలు. చేప పాలా? చేపకు పాల పిద్దుతో చెప్పు సరే. ఏమో మరి ఆదిభవన్ అడిగారు. ఒరే మీరు బాగుంటారేంట్రా?
ఎక్కడి నుంచి పిదుగుతావు పాలని చేపకి? తోకలాగితే నోట్లకి వెళ్ళి వస్తాయి చూద్దాం. అది కప్పులో పప్పు పక్కలో